అమ్మా, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. దాని మీద స్క్రీన్ కనపడుతుందా? జాన్. సార్ ఓకే. రైట్. సో ఇక్కడ మన యొక్క ఇంజనీరింగ్ మెకానిక్స్ లో లాస్ట్ క్లాస్ వరకు కూడా మనం ఈ యొక్క స్టాటిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఇది మనకి సివిల్ కి మెకానికల్ కి కంబైన్డ్ సబ్జెక్ట్. స్టాటిక్స్ అనేది కామన్ సిలబస్. జామెట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్ అంటే ఇక్కడ సెంట్రాయిడ్ సెంట్రాయిడ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రెండు వస్తాయి. అందులో మనం సెంట్రాయిడ్ గురించి ఆల్రెడీ కొంత డిస్కషన్ చేశాము. సో ఈ రోజు క్లాస్లో మీకు ఇప్పుడు యూనిట్ టెస్ట్ కూడా ఉన్నాయి, ప్లస్ ఫైనలైజ్ అవుతుంది. కొద్దిగా ఈజియెస్ట్ టాపిక్ సింపుల్ మెకానిజమ్స్ అండ్ మిషన్స్ లో సింపుల్ మిషన్స్ అనేటువంటి కాన్సెప్ట్. ఈ యొక్క సింపుల్ మెకానిజం అండ్ మిషన్స్ నుంచి మీకు టోటల్ గా 26 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. రెండు షార్ట్ ఆన్సర్స్, నెక్స్ట్ రెండు ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. సో అయితే ఇక్కడ సింపుల్ మెకానిజమ్స్ నుంచి ఒక ఎస్ఏ ఒక షార్ట్ వస్తుంది. సింపుల్ మిషన్స్ నుంచి ఒక ఎస్ఏ ఒక షార్ట్ వస్తుంది. సో అయితే ఇక్కడ ఏంటంటే సింపుల్ మిషన్స్ ని మీరు సెపరేట్ గా ట్రీట్ చేయండి, నాట్ కంబైన్డ్ విత్ ద మెకానిజం. సో దీంట్లో సింపుల్ మిషన్స్ లో మేజర్ థింగ్ ఏంటి అంటే మెకానికల్ అడ్వాంటేజ్ అండ్ వెలాసిటీ రేషియో ఫైండ్ అవుట్ చేయటం. మెకానికల్ అడ్వాంటేజ్ అండ్ వెలాసిటీ రేషియో ఇక్కడ సిలబస్ చూసినట్లయితే డిఫైన్ సింపుల్ మిషన్ అన్నాడు. అండ్ యూజ్ ఆఫ్ సింపుల్ మిషన్స్, అసలు వాటి వల్ల యూజ్ ఏంటి, టెర్మినాలజీస్ సచ్ యాజ్ లోడ్ అంటే ఏంటి, ఎఫోర్ట్ అంటే ఏంటి, మెకానికల్ అడ్వాంటేజ్ డెఫినేషను, వెలాసిటీ రేషియో డెఫినేషను, ఎఫిషియన్సీ డెఫినేషను. అది అయిన తర్వాత అది ఒక ఇంట్రడక్టరీ పార్ట్. ఇప్పుడు ఇదంతా కూడా ఇంట్రడక్టరీ పార్ట్. ఈ పార్ట్ మీద జస్ట్ మీకు 3 మార్క్స్ రావటం జరుగుతుంది. సింపుల్ మిషన్స్ లో ఈ టెర్మినాలజీ మీద 3 మార్క్స్ మాత్రమే రావడం జరుగుతుంది. తర్వాత ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసరికి మీకు ఎక్స్ప్రెషన్ ఫర్ వెలాసిటీ రేషియో ఇన్ కేస్ ఆఫ్ లీవర్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ పుల్లీస్, వీల్ అండ్ యాక్సిల్, డిఫరెన్షియల్ వీల్ అండ్ యాక్సిల్, వామ్ అండ్ వామ్ వీల్, ర్యాక్ అండ్ పినియన్, వించ్ క్రాబ్స్, సింగిల్ పర్చేజ్ డబుల్ పర్చేజ్ క్రాబ్ వించెస్ అని చెప్పి రెండు ఉంటాయి. నెక్స్ట్ స్క్రూ జాక్. సో వీటి యొక్క వెలాసిటీ రేషియో యొక్క ఎక్స్ప్రెషన్స్ అనేవి మనం డెరైవ్ చేయగలగాలి. ఆ ఇప్పుడు నేను చెప్పినటువంటి లేవర్స్ కానీ, వీల్ అండ్ యాక్సిల్ కానీ, సిస్టమ్ ఆఫ్ పుల్లీస్ కానీ అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డివైస్. ఇప్పుడు స్క్రూ జాక్ ఎలా అయితే ఉందో రిమైనింగ్ అన్ని కూడా ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క కాంపోనెంట్ అన్నమాట. మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మెకానికల్లో మన యొక్క నాలెడ్జ్ పెంచుకునేటువంటి విధానంలో కానీ మనం దాని యొక్క వర్కింగ్ డయాగ్రామ్ తో సహా నేర్చుకోవాలి. ఇక్కడ డయాగ్రామ్స్ అనేది ఈ చాప్టర్ లో చాలా ఇంపార్టెంట్. ఇది కొద్దిగా థియరిటికల్ అండ్ ప్రాబ్లమేటిక్ కూడా ఉంటుంది. డయాగ్రామ్ అనేది కంపల్సరిగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఏదైతే ఒక 10 డివైసెస్ ఉన్నాయో ఆ 10 డివైసెస్ యొక్క డయాగ్రామ్ అనేది ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి. సో దానికి సంబంధించి వెలాసిటీ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా చూడాలి. సో ఈ రోజు క్లాస్లో మనం ఈ యొక్క సింపుల్ మిషన్స్ యొక్క ఇంట్రడక్టరీ పార్ట్ అనేది మనం కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాత వెలాసిటీ రేషియోస్ కి సంబంధించింది కూడా టైంని బేస్ చేసుకుని ప్రొసీడ్ అవుదాం. ఓకే. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మిషన్. మిషన్ అంటే ఏంటి? ఎనీవన్? ఫస్ట్, వాట్ ఈజ్ మిషన్? మిషన్ అంటే ఏంటి? మిషన్ మీన్స్ ఇట్ ఈస్ ఏ డివైస్. ఇట్ ఈస్ ఏ డివైస్. రన్నింగ్ నోట్ చేసుకోండి అమ్మా. ద డివైస్ విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ యూజ్ఫుల్ వర్క్. డివైస్ విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ వర్క్. విచ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ వర్క్. క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ వర్క్ అనమాట. వర్క్ చేయడానికి క్యాపబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్క డివైస్ కూడా మిషనే అవుతుంది. ద డివైస్ విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ యూజ్ఫుల్ వర్క్. ఓకే. అంటే సపోజ్ ఒక బైక్ అవ్వచ్చు, లేదంటే ఒక ఫ్యాన్ అవ్వచ్చు, లేదంటే ఒక సైకిల్ అవ్వచ్చు, లేదా మనం బావిలో వాటర్ లిఫ్ట్ చేస్తూ ఉంటాం పుల్లీని యూజ్ చేసుకుని, అది కూడా మిషన్ గానే ట్రీట్ చేస్తాం. ఓకే. సో ప్రతిదీ కూడా దేని నుంచి అయితే మనకు వర్క్ అనేది జరుగుతుందో, అంటే బాడీలో మూమెంట్ అనేది రావటం జరుగుతుందో, సో దట్ డివైస్ ఈస్ కాల్డ్ యాజ్ ద మిషన్.
The mission means the device which is having capable of doing work, which is having capable of doing work. వాడు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే 3 మార్క్స్ క్వశ్చన్. ఒకసారి నేను మీకు మోడల్ కూడా చూపిస్తా, దెన్ యూ గెట్ ద క్లారిటీ. ఇక్కడ చూడండి, డిఫ్ దిస్ ఈస్ డిఫైన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విత్ రెస్పెక్ట్ టు సింపుల్ మిషన్ అన్నాడు. Define the following terms with respect to simple motion. Mechanical advantage definition, velocity ratio definition, efficiency of a machine definition. అంటే ఏంటి అంటే 3 మార్క్స్ క్వశ్చన్ కింద మనకి డెఫినేషన్స్ అడుగుతున్నారు. ఓకే, సో దాంట్లో భాగంగా మిషన్ డెఫినేషన్ అడగొచ్చు, సింపుల్ మిషన్ డెఫినేషన్ అడగొచ్చు, ఇప్పుడు చూపినట్టు మెకానికల్ అడ్వాంటేజ్ అవ్వచ్చు, వెలాసిటీ రేషియో అవ్వచ్చు, ఎఫిషియన్సీ ఆఫ్ మిషన్ కావచ్చు, చాలా డిఫరెంట్ టర్మ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ అది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ద సెకండ్ కాన్సెప్ట్ ఈజ్ సింపుల్ మిషన్. సింపుల్ మిషన్ అంటే ఏంటి? జనరల్గా మనం ఈ యొక్క చాప్టర్ మొత్తం కూడా ఒకే ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. మెయిన్, మీకు ఎప్పుడైనా ఒక కార్ కానీ ఒక బస్సు కానీ పంచర్ పడింది అనుకోండి, జనరల్గా ఏం చేయాలి? ఆ యొక్క వీల్ అనేది తీయాలి. ఓకే, ఆ టైర్ అనేది తీయాలి. తీయాలి అంటే దాన్ని మనం లిఫ్ట్ చేయగలుగుతామా? ఇంటరాక్ట్ అవ్వండి, లిఫ్ట్ చేయగలుగుతామా? లిఫ్ట్ చేయలేం. ఈజీగా మనం లిఫ్ట్ లిఫ్ట్ చేయలేం. కాబట్టి అక్కడ మనం అబ్జర్వేషన్ చేసిన దాంట్లో ఏమి యూజ్ చేస్తారు? ఒక జాకీ అనేది యూజ్ చేస్తారు. జనరల్ నోటేషన్ జాకీ. యాక్చువల్ దాని పేరు ఏంటి అంటే స్క్రూ జాక్. స్క్రూ జాక్. ఈ స్క్రూ జాక్ అనేది పెట్టి అక్కడ ఉన్నటువంటి యొక్క కార్ కానీ ఆటోమొబైల్ వెహికల్ని కొద్దిగా ఒక 1 ఫీట్ హైట్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అంటే నువ్వు మాన్యువల్గా లిఫ్ట్ చేయడానికి ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నావు? హెవీ ఫోర్సెస్ అప్లై చేయాలి. అంటే ఒక 10 మంది పట్టుకొని లిఫ్ట్ చేస్తే గానీ ఒక కార్ అనేది లేవదు. ఓకే, లేదా ఒక మినిమం ఒక 5 మెంబర్స్ లిఫ్ట్ చేస్తే గానీ కార్ అనేది పైకి లేవదు. వేరేజ్ నువ్వు స్క్రూ జాక్ అనేది పెడితే ఏమవుతుంది? నువ్వు జస్ట్ ఒక లేవర్ అనేది పెట్టి ఆ లేవర్ యొక్క హ్యాండిల్ని రొటేట్ చేస్తా ఉంటే ఆటోమేటిక్గా ఆ యొక్క కార్ అనేది పైకి లేవటం జరుగుతుంది. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఒక మినిమం ఎఫర్ట్ అనేది పెడుతున్నావు, కానీ హెవీ లోడ్స్ని లిఫ్ట్ చేస్తున్నావు. ఓకే, మినిమం ఎఫర్ట్ని పెట్టి, అంటే స్మాల్ ఫోర్స్ని పెట్టి, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్. ఇక్కడ మన యొక్క టెర్మినాలజీ ఫోర్స్ ని ఎఫోర్ట్ గా ట్రీట్ చేస్తాను. ఎఫోర్ట్ అంటారు. ఎఫోర్ట్ మన యొక్క టెర్మినాలజీ ఏంటంటే ఎఫోర్ట్. ఎఫోర్ట్ మీన్స్ ద ఫోర్స్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ ద లోడ్. ద ఫోర్స్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ ద లోడ్. ద ఫోర్స్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ ద లోడ్ ఈజ్ నథింగ్ బట్ ఎఫోర్ట్ అనమాట. ఈ ఎఫోర్ట్ ఎంత పెడుతున్నావు? స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్, వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ విత్ ద మాన్యువల్ థింగ్. By using the simple machines, we lift the loads with a small amount of load. That type of machines are called as the simple machines. That definition point of view వచ్చేసరికి simple machine means which is a capable of doing useful work, capable of doing useful work by applying by applying by applying small effort, by applying small effort. చిన్న ఫోర్స్ అప్లై చేసి మనం యూజ్ఫుల్ వర్క్ అనేది చేస్తాం. సో ద మెషిన్ విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ వర్క్ బై అప్లయింగ్ స్మాల్ ఎఫర్ట్, బై అప్లయింగ్ స్మాల్ ఎఫర్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ద సింపుల్ మిషన్. అండి అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేసి మేజర్ హెవీ లోడ్స్ని లిఫ్ట్ చేసేటువంటి, అంటే హెవీ వర్క్స్ కనుక చేస్తే కనుక దాన్ని సింపుల్ మిషన్ అంటారు. అయితే ఇంకొక టెర్మినాలజీ ఉంటుంది సింపుల్ మిషన్ కాకుండా. ఇంకొక టెర్మినాలజీ ఏంటి అంటే లిఫ్టింగ్ మిషన్ అని కూడా అంటారు. లిఫ్టింగ్ మిషన్. లిఫ్టింగ్ మిషన్ అంటే ఓన్లీ యూజ్డ్ టు లిఫ్ట్ ద లోడ్స్. ఓన్లీ యూజ్డ్ టు లిఫ్ట్ ద లోడ్. సింపుల్ మిషన్ అంటే ఏం చెప్పాం? ద మిషన్ which is having capable of doing useful work by applying small effort. Whereas lifting machine means the simple machine which is having capable of lifting heavy loads. Lifting
హెవీ లోడ్స్ ఓన్లీ ఫర్ లిఫ్టింగ్ పర్పస్. లిఫ్టింగ్ హెవీ లోడ్స్ లిఫ్ట్ చేయడానికి యూజ్ చేసేటువంటిది. లిఫ్టింగ్ హెవీ లోడ్స్ బై అప్లయింగ్ ద స్మాల్ ఎఫర్ట్. సో దీన్నే మనం లిఫ్టింగ్ మిషన్స్ అంట. లిఫ్టింగ్ ఇక్కడ మనం నేర్చుకున్నది త్రీ కాన్సెప్ట్స్. మిషన్ మీన్స్ ద డివైస్ విచ్ ఇస్ హ్యావింగ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ వర్క్ చేసే క్యాపబుల్ ఉన్నటువంటి ప్రతిదీ కూడా మిషన్. సింపుల్ మిషన్ మీన్స్ ద మిషన్ విచ్ ఈజ్ హ్యావింగ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ వర్క్ బై అప్లయింగ్ స్మాల్ ఫోర్స్ అప్లై చేస్తే సింపుల్ మిషన్. అదే స్మాల్ ఫోర్స్ అప్లై చేసి మిషన్స్ ని లిఫ్ట్, ఐ మీన్ హెవీ లోడ్స్ ని కనుక మనం లిఫ్ట్ చేస్తే దాన్ని లిఫ్టింగ్ మిషన్ అంటారు. సో అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ సింపుల్ మిషన్స్ లో మనం నేర్చుకోవాల్సినటువంటి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఏదైనా ఒక మిషన్ కి, ప్రతి ఒక్క మిషన్ కి కూడా ఎఫిషియన్సీ అని ఒకటి ఉంటుంది. వాట్ ఈస్ ద జనరల్ డెఫినేషన్ ఫర్ ఎఫిషియన్సీ అమ్మా? ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఎఫిషియన్సీ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఈటాతో రిప్రజెంట్ చేస్తారు. ఈటా. ఎఫిషియన్సీ అంటే ఏంటి అంటే అవుట్పుట్ ఆఫ్ ద మిషన్. నోట్ చేసుకోండి ఫార్ములా. అవుట్పుట్ ఆఫ్ మిషన్ బై ఇన్పుట్ ఆఫ్ ద మిషన్. Efficiency of the machine can be defined as ratio of output of the machine and input of the machine. Output of the machine and input of the machine is called as the efficiency of the machine అన్నమాట. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. ఎఫిషియన్సీ మీన్స్ రేషియో ఆఫ్ అవుట్పుట్ ఆఫ్ ద మిషన్ బై ఇన్పుట్ ఆఫ్ ద మిషన్. సపోజ్ మీకు ఒక 100 బిట్స్ మీకు చెప్పాను అనుకోండి. అవి మీకు ఎంత నేర్చుకోగలుగుతారు? సపోజ్ మ్యాక్సిమం నేర్చుకుంటే ఒక 90 బిట్స్ నేర్చుకున్నారు అనుకోండి. సో ఈ 100 అనేది ఏంటి? ఇన్పుట్ ఆఫ్ ద ఇన్పుట్ అనమాట. మీకు ఇచ్చేటువంటి ఇన్పుట్. ఒక 100 ప్రాబ్లమ్స్ ఇచ్చాను, 100 ప్రాబ్లమ్స్ మీకు చెప్పాను. ఓన్లీ 90 ప్రాబ్లమ్సే మీరు రిసీవ్ చేసుకున్నారు. అంటే మీ నుండి వచ్చినటువంటి అవుట్పుట్ ఎంత అంటే 90. ఈ రెండింటి యొక్క రేషియో అంటే 90/100. 90/100 సో ఈక్వల్ టు 0.9. 0.9 అంటే 90% ఈజ్ యువర్ ఎఫిషియన్సీ. 90% అనేది మీ యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. సో అంటే ఇదే ఎగ్జాంపుల్ మిషన్ కి కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే నువ్వు కొంత ఇన్పుట్ అనేది ఇస్తున్నావు. ఇన్పుట్ గా నువ్వు ఏమి ఇస్తున్నావు? ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నావు. ఇన్పుట్ ఆఫ్ ద మిషన్ అంటే నువ్వు అప్లై చేసేటువంటి ఫోర్స్. వెరజ్ అవుట్పుట్ ఆఫ్ ద మిషన్ అంటే నీకు ఎంత వర్క్ జరిగింది. ఇప్పుడు నువ్వు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కార్నే స్క్రూ జాక్ పెట్టి లిఫ్ట్ చేయాలి అంటే జనరల్ గా స్క్రూ జాక్ ఎలా ఉంటుంది? ఇలా ఉండి దీనికి థ్రెడ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఒక లీవర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇది హ్యాండిల్. సో దీని మీద దీనికి ఇక్కడ మనకి ఇక్కడ కార్ కింద కనుక పెట్టినట్లయితే ఆర్ బస్. సో ఇలా పెట్టినట్టయితే సో ఇప్పుడు ఏం చేయాలి? ఇది పైకి మూవ్ అవ్వాలి. ఇక్కడ నువ్వు ఫోర్స్ అనేది అప్లై చేయాలి. ఈ అప్లై చేసేటువంటి ఫోర్స్ అప్లై చేయడం వల్ల లీవర్ అనేది రొటేట్ అవుతుంది. లీవర్ రొటేట్ అయ్యి ఈ జాకీ అనేది స్క్రూ జాక్ అనేది పైకి లిఫ్ట్ అవుతుంది, పైకి మూవ్ అవుతుంది. ఆ పైకి మూవ్ అవటం వల్ల దాని మీద ఉన్నటువంటి వెయిట్ కొంచెం హైట్ అనేది లేస్తుంది, హైట్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మీకు ఈ పాయింట్ అర్థమైంది కదా? క్లియర్ కట్ గా ఎఫిషియన్సీ మీన్స్ అవుట్పుట్ ఆఫ్ ద మిషన్ బై ఇన్పుట్ ఆఫ్ ద మిషన్. అసలు ఇన్పుట్ ఆఫ్ ద మిషన్ అంటే ఏంటి? ఇది కూడా ఇంపార్టెంటే. ఇన్పుట్ ఆఫ్ మిషన్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇన్పుట్ ఆఫ్ ద మిషన్ ఇక్కడ మనకి టోటల్ గా 4 టర్మ్స్ ఉంటాయి. 4 టర్మ్స్. ఒకటేంటి అంటే డబ్ల్యూ అంటే లోడ్ లిఫ్టెడ్. ఎంత వెయిట్ ని మనం లిఫ్ట్ చేయాలి? నోట్ చేసుకోండి. అది డబ్ల్యూ అంటే లోడ్ లిఫ్టెడ్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎఫోర్ట్ అంటే సపోజ్ ఇక్కడ ఫోర్స్ ఎఫ్ అన్నాం కదా, దాన్ని పి అనుకోండి. ఎఫోర్ట్ అప్లైడ్. ఎఫోర్ట్ అప్లైడ్ అంటే ఫోర్స్ అప్లైడ్. పి ఈక్వల్ టు ఎఫోర్ట్ అప్లైడ్.
ఇది ఒక టర్మ్. ఫస్ట్ టర్మ్ ఏంటి అంటే మన యొక్క టార్గెట్ ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు లిఫ్ట్ ద లోడ్. సింపుల్ మిషన్స్ కాన్సెప్ట్ లో ప్రతి ఒక్క సింపుల్ మిషన్ కూడా లోడ్స్ ని లిఫ్ట్ చేయడానికి యూజ్ చేస్తుంది. సో లోడ్ లిఫ్ట్ చేస్తున్నావు. ఎంత లోడ్ లిఫ్ట్ చేస్తున్నావు అంటే డబ్ల్యూ అనేటువంటి లోడ్. నెక్స్ట్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నావు, అప్లై చేసేటువంటి ఫోర్స్, అది ఎఫోర్ట్ అప్లై. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే నెక్స్ట్ పాయింట్ ఈస్ ఎక్స్ ఈక్వల్ టు డిస్టెన్స్ మూవ్డ్ బై డిస్టెన్స్ మూవ్డ్ బై లోడ్. డిస్టెన్స్ మూవ్డ్ బై లోడ్ అనమాట. అంటే ఈ యొక్క బస్సు ఎంత హైట్ లిఫ్ట్ చేయగలిగాం. ఎక్స్ ఈస్ డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ వై ఈక్వల్ టు డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫోర్ట్. డిస్టెన్స్ మూవ్డ్ బై ఎఫోర్ట్ అంటారు. డిస్టెన్స్ మూవ్డ్ బై ఎఫోర్ట్ అనమాట. సో ఈ 4 టర్మ్స్, లోడ్ లిఫ్టెడ్, ఎఫోర్ట్ అప్లైడ్, ఎక్స్ అంటే డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్, అండ్ వై అంటే డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్. అంటే ఇప్పుడు పి అనేది నువ్వు లేవర్ అనేది లిఫ్ట్ చేస్తున్నావు. ఈ లేవర్ లిఫ్ట్ చేస్తే లేవర్ కూడా మూవ్ అవుతుంది కదా. అది మూవ్ అయినటువంటి డిస్టెన్సే వైగా ట్రీట్ చేయండి. నెక్స్ట్ ఈ జాకీ అనే స్క్రూ జాక్ అనేది పైకి లిఫ్ట్ అవుతుంది కదా, పైకి మూవ్ అవుతుంది కదా. అంటే దాంతో పాటు లోడ్ కూడా పైకి మూవ్ అవుతుంది కదా. ఆ మూవ్ అయినటువంటి డిస్టెన్సే ఎక్స్. లో ఎక్స్ ఈజ్ ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్, వై ఈజ్ ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్. సో ఇప్పుడు ఇన్పుట్ ఆఫ్ ద మిషన్ అంటే ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఎఫోర్ట్స్. ఎఫోర్ట్ టర్మినాలజీ ఏమేమి ఉన్నాయి? ఎఫోర్ట్ అప్లైడ్ ఒకటి, డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫోర్ట్ ఒకటి. అంటే ఇన్పుట్ ఆఫ్ ద మిషన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఎఫోర్ట్ అప్లైడ్ అండ్ డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్, పివై. నథింగ్ బట్ పివై ఈస్ ద ఇన్పుట్ ఆఫ్ ద మిషన్. డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్పుట్ ఆఫ్ ద మిషన్ ఈస్ ద product of effort applied and distance moved by the effort. distance moved by distance moved by effort distance moved by effort అన్నమాట. సో ఇది దీని యొక్క డెఫినేషన్. మీకు ఎగ్జామ్ లో డిఫైన్ ఇన్పుట్ ఆఫ్ ద మిషన్ అంటే product of the effort applied and distance moved by the effort is called as the input of the machine. That is input of the machine IP equal to P into Y. IP and I dot P input of the machine equal to P into Y. P అంటే effort applied, Y అంటే distance moved by the effort. ఇదే కదా మనం ఇచ్చేటువంటి ఇన్పుట్. ఇన్పుట్ ఏమిస్తున్నావు? ఫోర్స్ అప్లై చేస్తున్నావు. ఆ ఫోర్స్ ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, అది ఇన్పుట్ ఆఫ్ ద మిషన్. ఓకే. నెక్స్ట్ అవుట్పుట్ ఆఫ్ ద మిషన్. అవుట్పుట్ ఆఫ్ ద అవుట్పుట్ ఆఫ్ ద మిషన్ అవుట్పుట్ ఆఫ్ ద మిషన్ వచ్చేసరికి అవుట్పుట్ అంటే ఏంటి? వర్క్ అనేది జరగాలి. సో వర్క్ అనేది ఎక్కడ జరుగుతుంది? లోడ్ లిఫ్ట్ అయిన దగ్గర జరుగుతుంది. సో ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ లోడ్ లిఫ్టెడ్ అండ్ డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్. లోడ్కి సంబంధించి లోడ్ ఆ లోడ్కి సంబంధించినటువంటి టర్మ్స్ యొక్క ప్రొడక్ట్ వేసుకుంటావు. సో అవుట్పుట్ ఆఫ్ ద మిషన్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ ఎక్స్. సో ఫస్ట్ అందుకనే నేను చెప్పింది ఏంటి అంటే మీరు ఈ 4 టర్మ్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. సింపుల్ మిషన్స్ కాన్సెప్ట్ లో ఉండేటువంటి ఫస్ట్ టెర్మినాలజీ లోడ్ లిఫ్టెడ్ ఈజ్ డబ్ల్యూ, ఎఫోర్ట్ అప్లైడ్ ఈజ్ పి, ఎక్స్ ఈజ్ డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్, y is distance moved by the effort. So then input of the machine equal to product of the effort applied and distance moved by the effort. Output of the machine equal to load lifted into distance moved by the load అన్నమాట. డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్. సో ఈ 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. దిస్ ఈస్ ద ఇన్పుట్ ఆఫ్ ద మిషన్ ఈక్వేషన్, దిస్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద మిషన్ ఈక్వేషన్. మనం ఇప్పుడే చెప్పుకున్నాము ఎఫిషియన్సీ ఈక్వల్ టు అవుట్పుట్ ఆఫ్ ద మిషన్ బై ఇన్పుట్ ఆఫ్ ద మిషన్. అవుట్పుట్ ఆఫ్ ద మిషన్ బై ఇన్పుట్ ఆఫ్ ద మిషన్.
సో అవుట్పుట్ ఆఫ్ ద మిషన్ ఏంటి? ఈక్వల్ టు WX. ఇన్పుట్ ఆఫ్ ద మిషన్ ఈక్వల్ టు ఏంటి? P ఇంటూ Y. ఎఫర్ట్ అప్లైడ్ ఇంటూ డిస్టెన్స్ మూడ్ బై ద ఎఫర్ట్. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద మిషన్. ఓకే. సో ధన్వీర్ అర్థమైందమ్మా? జాన్ ప్లీజ్ రెస్పాండ్. జాన్ అండ్ ధన్వీర్. ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి, ఇంటరాక్ట్ అవ్వండి, మొహమాట పడొద్దు, నేర్చుకోండి. ఓకే. నెక్స్ట్ ఈ ఎఫిషియన్సీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫార్ములా ఏమొచ్చింది? అవుట్పుట్ ఈజ్ అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ ఫార్ములా WX, ఇన్పుట్ ఫార్ములా PY. ఎక్కడ చాలా మంది ఈవెన్ నేను చదువుకునేటప్పుడైనా కూడా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే ఏ టర్ము దేనికి తీసుకుంటున్నాం? ఎఫోర్ట్ల యొక్క ప్రొడక్ట్, ఎఫోర్ట్ల యొక్క ప్రొడక్ట్ ఇన్పుట్. ఓకే. లోడ్ యొక్క ప్రొడక్ట్ అవుట్పుట్ అన్నమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ ఒక స్పెషల్ టర్మ్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ MA. అంటే మెకానికల్ మెకానికల్ అడ్వాంటేజ్ అన్నమాట. మెకానికల్ అడ్వాంటేజ్ అంటారు. ఎంఏ, M.A. మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంటి అంటే లోడ్ లిఫ్టెడ్ బై లోడ్ లిఫ్టెడ్ బై ఎఫోర్ట్ అప్లైడ్. లోడ్ లిఫ్టెడ్ బై ఎఫోర్ట్ అప్లైడ్ అనమాట. అంటే ద రేషియో బిట్వీన్ లోడ్ లిఫ్టెడ్ అండ్ ఎఫోర్ట్ అప్లైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద మెకానికల్ అడ్వాంటేజ్. నథింగ్ బట్ ఫార్ములా ఈజ్ W/P. మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు W/P అని. సో డెఫినేషన్ కనుక మిమ్మల్ని అడిగినట్లయితే మెకానికల్ అడ్వాంటేజ్ మీన్స్ ద రేషియో బిట్వీన్ లోడ్ లిఫ్టెడ్. నువ్వు ఎంత లోడ్ లిఫ్ట్ చేయాలనుకుంటున్నావు? సపోజ్ మీరు ఒక కారు తీసుకుంటే ఈ యొక్క కారు యొక్క వెయిట్ ఎంత ఉంటుంది అంటే సుమారుగా 600 kgs ఉంటుంది. 600 kgs. సో 600 kgs బై 600 kgs నువ్వు ఎఫోర్ట్ అప్లై చేస్తున్నావు. సో స్క్రూ జాక్ ద్వారా ఎఫోర్ట్ జస్ట్ ఒక 10 kgs అప్లై చేస్తున్నావు అనుకోండి. లివర్ ఎంత ఉంటుంది? ఎక్కువ ఏమున్నది కదా, దానికి మినిమం ఫోర్సే అప్లై చేసేది. సో 600/10. బట్ 0 0 గెట్స్ క్యాన్సిల్ 60. సో ఈ 60 అనేది మనకి మెకానికల్ అడ్వాంటేజ్ అవుతుంది. ఎంత లోడ్ లిఫ్ట్ చేస్తున్నావు, ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నావు. సో నథింగ్ బట్ దిస్ వన్. ఓకే. సో కానీ ఇక్కడ మనకి లోడ్ కానీ ఇవి కానీ ఏంటి అంటే న్యూటన్స్ లో ఉంటాయి. ఆ కన్వర్షన్ నేను మీకు చెప్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినేషన్ వచ్చేసరికి మెకానికల్ అడ్వాంటేజ్ మీన్స్ ద రేషియో బిట్వీన్ లోడ్ లిఫ్టెడ్ అండ్ ఎఫోర్ట్ అప్లైడ్. లోడ్ లిఫ్టెడ్ అండ్ ఎఫోర్ట్ అప్లైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద మెకానికల్ అడ్వాంటేజ్. ఓకే. ఫార్ములా ఈజ్ మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు W/P. వాడు మీకు మెకానికల్ అడ్వాంటేజ్ అని కొన్నిసార్లు ఇవ్వకుండా MA అని ఇస్తాడు. MA ఈజ్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్ ఫర్ ద మెకానికల్ అడ్వాంటేజ్. అంటే MA అనగానే మనకు అది మెకానికల్ అడ్వాంటేజ్ అని అర్థం కావాలి. మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు W/P. లోడ్ లిఫ్టెడ్ బై ఎఫోర్ట్ అప్లైడ్ అవుతుంది. నెక్స్ట్ టర్మ్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ టర్మ్ VR. అంటే వెలాసిటీ రేషియో. వెలాసిటీ రేషియో. వెలాసిటీ రేషియో. సో వెలాసిటీ రేషియో ఎలా డిఫైన్ చేస్తాము అంటే మీకు సింపుల్ గా చెప్పాలి అంటే Y/X. అంటే డిస్టెన్స్, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ మూవ్డ్ బై డిస్టెన్స్ మూవ్డ్ బై ఎఫోర్ట్. రిమైనింగ్ 2 టర్మ్స్ యొక్క రేషియో. మొత్తం 4 టర్మ్స్ చెప్పాను నేను. సో అందులో లోడ్ ఎఫోర్ట్ అయిపోయినాయి. సో డిస్టెన్స్ మూవ్డ్ బై ఎఫోర్ట్ బై డిస్టెన్స్ మూవ్డ్ బై లోడ్. డిస్టెన్స్ మూవ్డ్ బై లోడ్ ఈజ్ ద వెలాసిటీ రేషియో. ద రేషియో బిట్వీన్ డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫోర్ట్ బై డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద వెలాసిటీ రేషియో. అదే నోట్ చేసుకోండి. డెఫినేషన్ అడిగితే velocity ratio means the ratio of distance moved by the effort and distance moved by the load is called as the velocity ratio. సో ఇక్కడ ప్రీవియస్ గా అడిగినటువంటి దాంట్లో ఇదిగో చూడండి, ఇదే క్వశ్చన్ అడిగింది. మెకానికల్ అడ్వాంటేజ్ అంటే మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు లోడ్ లిఫ్టెడ్ బై ఎఫోర్ట్ అప్లైడ్.
Velocity ratio is nothing but velocity ratio means the ratio between distance moved by the effort అంటే y, distance moved by the f load అంటే x, y/x. ఎఫిషియన్సీ ఆఫ్ ఎ మిషన్ అన్నారు అనుకోండి. సో ఎఫిషియన్సీ ఇందాక రాసుకున్న WX/PY. సో దాని యొక్క డెఫినేషన్, ఈ మూడు డెఫినేషన్లు రాస్తే మనకి 3 మార్క్స్ క్లియర్ అవుతుంది. ఓకే. సో ఇది డిస్టెన్స్ మూడ్ బై ద ఎఫర్ట్ అంటే సింబల్ ఏం తీసుకున్నాం, y. డిస్టెన్స్ మూడ్ బై ద లోడ్ అంటే x. సో వెలాసిటీ రేషియో ఈక్వల్ టు y/x అనమాట. y/x, ఇది మన యొక్క ఫార్ములా. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు W/P, వెలాసిటీ రేషియో ఈక్వల్ టు y/x. ఇప్పుడు నేను మరలా ఎఫిషియన్సీ దగ్గరికి వస్తాను. ఎఫిషియన్సీ ఈక్వల్ టు ఏం రాసాం, అవుట్పుట్ బై ఇన్పుట్ రాసాం. అవుట్పుట్ అంటే ఏంటి, W ఇంటూ ఎక్స్. ఇన్పుట్ అంటే ఏంటి, P ఇంటూ వై. ఇదే కదా మనం ప్రీవియస్గా తీసుకున్నటువంటిది, WX/PY. అవుట్పుట్ ఆఫ్ ద ఇన్పుట్ ఆఫ్ ద మిషన్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద ఎఫోర్ట్ అప్లైడ్ అండ్ డిస్టెన్స్ మూడ్ బై ద ఎఫోర్ట్ అంటే PY. WX అంటే అవుట్పుట్ ఆఫ్ ద మిషన్. సో అదే ఈక్వేషన్ నేను మరలా తీసుకున్నా. ఎఫిషియన్సీ ఆఫ్ ద మిషన్ ఈక్వల్ టు WX/PY అనేటువంటి ఈక్వేషన్ నేను తీసుకున్నా. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే W/P బై Y/X. రాయొచ్చా రాయకూడదా, W/P బై Y/X ఈజ్ నథింగ్ బట్ W/P ఇంటూ X/Y. ఈ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. సో నేను ఇలా రాశాను, W/P బై Y/X. ఫ్రాక్షన్ ని రివర్స్ చేశా. మీరు ఇప్పుడు ఇక్కడ W/P, W అంటే ఏంటి, లోడ్ లిఫ్టెడ్, P అంటే ఎఫోర్ట్ అప్లైడ్. ఈ W/P ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చో చెప్పండి అమ్మా. మెకానికల్ అడ్వాంటేజ్. మెకానికల్ అడ్వాంటేజ్, మెకానికల్ అడ్వాంటేజ్ రాసుకోవచ్చు. Y/X ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, వెలాసిటీ రేషియో. సో మన యొక్క కొత్త ఫార్ములా ఫామ్ అయింది. ఏంటది, ఎఫిషియన్సీ ఈజ్ ద రేషియో ఆఫ్ మెకానికల్ అడ్వాంటేజ్ అండ్ వెలాసిటీ రేషియో. రేషియో ఆఫ్ మెకానికల్ అడ్వాంటేజ్ అండ్ వెలాసిటీ రేషియో ఈజ్ కాల్డ్ యాజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద మిషన్. నోట్ చేసుకోండి అది. ద రేషియో బిట్వీన్ మెకానికల్ అడ్వాంటేజ్ అండ్ వెలాసిటీ రేషియో ఈజ్ కాల్డ్ యాజ్ ద efficiency of the mission. MA/VR. MA/VR. ప్రాబ్లం ఎలా ఇస్తాడు అంటే మెకానికల్ అడ్వాంటేజ్ వాల్యూ ఇస్తాడు. సపోజ్ మెకానికల్ అడ్వాంటేజ్ అనేది మీకు ఒక 5 ఇచ్చారు, 5. వెలాసిటీ రేషియో 10. టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద మిషన్. 2. ఏం చేయాలి, మెకానికల్ అడ్వాంటేజ్ 5 ఇచ్చారు, వెలాసిటీ రేషియో 10 ఇచ్చారు. మెకానికల్ అడ్వాంటేజ్ ఏమవుతుంది, మెకానికల్ అడ్వాంటేజ్ 5, వెలాసిటీ రేషియో 10 అంటే 0.5/10 అంటే ఎంత, 5/10 ఎంత, 2 అవ్వదు కదా. 5/10 ఇక్కడ ఏమవుతుంది, 5 దీంట్లో 2 టైమ్స్ 1/2 అవుతుంది. ఓకే, 1/2 అంటే ఏంటి, 0.5. వెరీ గుడ్, 0.5. 0.5 అని వస్తే ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా ఈ 0.5 ఉంటే ఇది ఇంటూ 100 వేస్తే పర్సంటేజ్లోకి వస్తుంది, అంటే 50% అనమాట. 50%. ఎఫిషియన్సీ ఆఫ్ ద మిషన్ ఈజ్ ద 50% అనమాట. సో ఇంటూ 100 వేసుకోవాలి, ఎప్పుడు కూడా ఇంటూ 100 వేస్తే పర్సంటేజ్లోకి వస్తుంది. మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో ఇంటూ 100 వేయాలి. దట్ ఈస్ ద ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పర్సంటేజ్ అనమాట. ఓకే, సో 0.5 అనేసి వదిలేయకూడదు, 100%. 0.5 ఇంటూ 100 వేయాలి. సో అది 100% అవుతుంది. ఓకే, రైట్. సో సపోజ్ మీకు ఇంకొకటి, మెకానికల్ అడ్వాంటేజ్ వాల్యూ
నేను 3 ఇచ్చాను. వెలాసిటీ రేషియో వచ్చేసరికి 7 ఇచ్చాను. వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద మిషన్ అమ్మా? టెల్ మీ. యూజ్ యువర్ క్యాలిక్యులేటర్, నో ప్రాబ్లం. Tell me, mechanical advantage of the machine is 3, velocity ratio is 7. 0.428 ఇంటూ 100 వేయాలి కదా. 42.857 వస్తుంది సార్. 42.8%. 3/7, సింపుల్గా 3/7. సో ఇదేంటి ఫార్ములా ఏంటమ్మా? ఇది 3 మార్క్స్కి అడుగుతాడు. మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. మెకానికల్ అడ్వాంటేజ్ వాల్యూ 3/7, దట్ ఈక్వల్ టు 0.428. నథింగ్ బట్ 42, ఎఫిషియన్సీ ఈక్వల్ టు 42.8%. ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఇంకా ఏ విధంగా అడుగుతాడంటే, మీకు సపోజ్ మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు 7 ఇచ్చాను. ఎఫిషియన్సీ ఈజ్ 60%. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వెలాసిటీ రేషియో అంటారు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వెలాసిటీ రేషియో? డూ దట్ వన్. Mechanical advantage equal to 7, efficiency equal to 60%. What is the velocity ratio? ఈ మూడింటికి ఉన్న రిలేషన్ ఏంటి మనకు తెలిసింది? ఎఫిషియన్సీ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. ఎఫిషియన్సీ వాల్యూ తెలుసు, మెకానికల్ అడ్వాంటేజ్ వాల్యూ తెలుసు, వెలాసిటీ రేషియో ఫైండ్ అవుట్ చేయమని. ఎలా చేస్తారో ట్రై చేయండి. ఇక్కడ 60% ఇచ్చాడు కాబట్టి 60 తీసుకోకూడదు, 0.6 తీసుకోవాలి. మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు 7 ఇచ్చారు బై వెలాసిటీ రేషియో. సో దీని నుంచి వెలాసిటీ రేషియో ఈక్వల్ టు 7/0.6. 11.6 వచ్చింది సార్. 11.66, దట్ ఈస్ ద వెలాసిటీ రేషియో. సో ఇక్కడ మీరు చూడండి, ఎఫిషియన్సీ పర్సంటేజ్లో చెప్తాము, కానీ వాల్యూ ప్రాబ్లంలో చేసేటప్పుడు పాయింట్స్లో తీసుకోవాలి, డెసిమల్స్లో తీసుకోవాలి. 60% ఈజ్ నథింగ్ బట్ 0.6. అంతేగాని 60 ఇచ్చాడు కదా అని చెప్పి మీరు ఇక్కడ 60 వేస్తే ఆన్సర్ వేరేలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఆ పాయింట్ ఒకటి మర్చిపోవద్దు. ఎఫిషియన్సీ ఈక్వల్ టు ఇలా తీసుకోవాలి. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. టేక్ వన్ మోర్ ప్రాబ్లం. వెలాసిటీ రేషియో ఈక్వల్ టు 8, ఎఫిషియన్సీ ఈక్వల్ టు 40%. Then what is the value of mechanical advantage of the machine? What is the value of mechanical advantage of the machine? జీరో పాయింట్ జీరో ఫైవ్ వచ్చింది సార్. 0.05. 0.05 అంత తక్కువ వస్తుందా? Let us check. What about Dhanvir? Efficiency equal to mechanical advantage by velocity ratio. Efficiency అంటే ఎంత తీసుకున్నారు మీరు జాన్? 40 తీసుకున్నావా? 0.4. 0.4 తీసుకోవాలి.
మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో ఇస్ 8. 3.2 వచ్చింది సార్. మరి అది మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు 0.4 ఇంటూ 8 మీన్స్ 3 పాయింట్. ఎక్కడ మిస్టేక్ చేసావు జాన్? డివైడ్ చేశాను సార్, ఇంటూ చేయడం. ఆ కన్ఫ్యూజన్స్ వద్దు, కన్ఫ్యూజన్స్ వద్దాం. ఓకే, సో ఈ విధంగా మనం మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఇక్కడ అడిగేది ఏంటంటే ఇది క్వశ్చన్ ఎక్కువ ఏమీ అడగడు, జస్ట్ 3 మార్క్స్కి అడుగుతారు. వెలాసిటీ రేషియో, ఎఫిషియన్సీ ఆఫ్ ద మిషన్, మెకానికల్ అడ్వాంటేజ్ ఆఫ్ ద మిషన్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక విధంగా ఎలా అడుగుతాడంటే ఇదే క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ఇన్పుట్ ఆఫ్ ద మిషన్ ఈస్ 20, output of the mission is 10. What is the mechanical advantage if velocity ratio equal to 3? Velocity ratio equal to 3. Try చేయండి. ఇన్పుట్ ఆఫ్ ద మిషన్, అవుట్పుట్ ఆఫ్ ద మిషన్. సెషన్ ఎండ్ అవుతుంది, ఒక 5 minutes తర్వాత రీజాయిన్ అవ్వండి. ఈ ప్రాబ్లం ట్రై చేయండి. ఇన్పుట్ ఆఫ్ ద మిషన్ ఈక్వల్ టు 20, అవుట్పుట్ ఆఫ్ ద మిషన్ 10. మెకానికల్ అడ్వాంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి ఇఫ్ వెలాసిటీ రేషియో ఈక్వల్ టు 3. నోట్ చేసుకున్నారు కదా? ఇన్పుట్ 20, అవుట్పుట్ 10, వెలాసిటీ రేషియో 3, మెకానికల్ అడ్వాంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్లై యువర్ బ్రెయిన్స్.